जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। यामुना तीर वनचारी। यामुना तीर वनचारी। जय जय राधा माधव कुंज बिहारी। जय जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरहित श्री श्रीमद्भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 6వ అధ్యాయం 31 మరియు 32 శ్లోకాలు. 31వ శ్లోకానికి భాష్యం లేదు కాబట్టి 32వ శ్లోకం మనం ఇక్కడ రాయడం జరిగింది. మొదటగా పదపాఠం చూద్దాం. సహ యోజనశత ఉత్సేదః పాదఊన విటప ఆయతః పర్యక్ కృత అచల ఛాయః నిర్నీడః తాపవర్జితః సయోజనశతోత్సేదః పాదో న విటపాయతః పర్యకృతాచలచ్ఛాయో నిర్నీడస్థాపవర్జితః. సయోజనశతోత్సేదః పాదో న విటపాయతః పర్యకృతాచలచ్ఛాయా నిర్నీడస్థాపవర్జితః. సయోజనశతోత్సేదః పాదో న విటపాయతః పర్యకృతాచలచ్ఛాయో నిర్నీడస్థాపవర్జితః. సయోజనశతోత్సేదః పాదో న విటపాయతః పర్యకృతాచలచ్ఛాయో నిర్నీడస్థాపవర్జితః.
सयोजनशतोत्सेदः पादो न विटपायतः पर्यकृताचलच्छायो निर्नेडस्थापवर्जितः सयोजनशतोत्सेदः पादो न विटपायतः पर्यकृताचलच्छायो निर्नेडस्थापवर्जितः ఆన్లైన్ లో చూస్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ. సయోజనశతోత్సేదః సయోజనశతోత్సేదః పాదో న విటపాయతః పాదో న విటపాయతః పర్యకృతాచలచ్ఛాయో పర్యకృతాచలచ్ఛాయో నిర్నీడస్థాపవర్జితః నిర్నేడస్థాపవర్జితః. ప్రతిపదార్థములు సహ ఆ వటవృక్షములు యోజన శత 100 యోజనముల 100 యోజనములు 800 మైళ్ళు ఉత్సేద ఎత్తు పాద ఊన 4వ వంతు తక్కువ 600 మైళ్ళు విటప శాఖలు ఆయత విస్తరించి ఉండెను పర్యక్ చుట్టూ కృత కలుగజేయబడిన అచల చెలింపని ఛాయ ఛాయ నిర్నీడ పక్షుల గూళ్ళు లేకుండా తాపవర్జిత వేడిమి లేకుండా 31వ శ్లోకం కూడా చదువుతాను. వైధూర్యకృత సోపానాన్ వాప్య ఉత్పలమాలినీ ప్రాప్తం కిం పురుషైర్దృష్ట్వా త ఆరాధదృశుర్వటం. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య వారు పెక్కు స్నానఘట్టములను కూడా గాంచిరి. వాటి సోపానములు వైడూర్యమని నిర్మితములై ఉండను. ఆ జలాశయములు కలువలతో నిండి ఉండను. అటువంటి సరస్సులను దాటుచూ వారు చివరికి ఒక పెద్ద వటవృక్షమున్నటువంటి ప్రాంతమునకు చేరిరి. 32వ శ్లోకం. ఆ వటవృక్షము 800 మైళ్ళ ఎత్తు కలిగి శాఖలు 600 మైళ్ళ వరకు విస్తరించి ఉండెను. ఆ వృక్ష ఛాయ వేడిమిని తగ్గించి చల్లదనమును కలిగించుచుండెను. పక్షుల కలకలరవము అచ్చట వినరాకుండెను. భాష్యం. సాధారణముగా ప్రతి చెట్టు పైనను పక్షిగూళ్ళు ఉండును. సంధ్యా సమయమున పక్షులన్నీను అచ్చట జమకూడి పెద్దగా కలకలరవము చేయుచుండును. కానీ ఈ వటవృక్షము పక్షిగూళ్ళు లేనిదైనందున నిశ్శబ్దముగాను ప్రశాంతముగాను ఉన్నట్టు గోచరించుచున్నది. వేడిమి నుండి కానీ పక్షుల కలకల రవము నుండి కానీ ఆటంకములు లేనందున ఆ ప్రదేశము ధ్యానమునకు మిగుల అనువుగా ఉండెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం మేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నుని చేయుట అనే అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. ఇది దక్షయజ్ఞానంతరం జరిగినటువంటి సంఘటనలకు అంతర్భాగం. దాదాపుగా ఈ అధ్యాయం అంటే ఈ 6వ అధ్యాయం ప్రారంభమైనప్పటి నుండి కైలాసలోక వర్ణన మనకు తెలియజేయబడుతూ ఉంది.
ఆధునిక సమాజంలో మనం చూస్తే ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వారు భూమిపై తప్ప మరెక్కడా కూడా జీవం ఉందో లేదో అనేటువంటి సందిగ్ధావస్థలో ఉంటారనమాట. అంటే పూర్వం అయితే రూఢిగా చెప్పేసేవారు భూమిపై తప్ప ఇంకెక్కడా కూడా జీవజాలం లేదు అని. కానీ కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం మెత్తపడ్డారు వాళ్ళు కూడా. మెత్తబడి లేదు లేదు ఉన్నట్టుంది, ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏవో ఏలియన్లు ఎగురుకుంటూ వస్తున్నారని చెప్పి అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు వీళ్ళు రకరకాలుగా ఏవో చెప్పడం. మొత్తానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే కేవలం భూమిపై మాత్రమే కాదు, మనకి అనంత ఆకాశంలో ఉన్నటువంటి అనంతమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా జీవం ఉండి ఉండొచ్చు అనే రీతిలో ఆలోచన జరుగుతూ ఉంది. అయితే మన వైదిక శాస్త్రాలలో మరి దీని గురించి ఎంతో సమాచారం మనకి ఇవ్వబడింది. ఈ యొక్క బ్రహ్మాండమని, దీని ఒక విశ్వం అంటాం. మనం ఉన్నటువంటి బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయని, భూమి మధ్యలోకమని, దీనికి ఊర్ధ్వలోకాలు ఉన్నాయని, కింద అధోలోకాలు ఉన్నాయని, భూమి ఇది కర్మభూమిగా చెప్పబడుతుందని, ఇక్కడ ఎవరైతే పుణ్యం చేస్తారో వాళ్ళు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థః, ఎవరైతే సత్వగుణంలో మరణిస్తారో వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళతారని, మధ్యే తిష్టంతి రాజసః, రజోగుణంలో మరణించినటువంటి వారు మళ్ళీ భూమిపై పుడతారని, జగన్య గుణవృత్తిస్తో అధో గచ్చంతి తామసః, ఎవరైతే హేయమైనటువంటి కార్యాలలో నిమగ్నం అవుతారో వాళ్ళు తమో గుణం పొందుతారు, వాళ్ళు అధో గచ్చంతి, క్రింది అస్తిత్వాలకు పోతారు. అది భూమి మీద కావచ్చు, అంటే జంతుజాలంగా పుట్టొచ్చు, లేదా ఇంకా కిందికి అధోలోకాలకు పోతారనేటువంటిది కూడా చెప్పబడింది. అయితే భూమికి పైన ఉన్నటువంటివి ఉన్నతమైనటువంటి లోకాలు, స్వర్గలోకాలుగా చెప్పబడ్డాయి. అలాగే భూమి కింద అధోలోకాలు ఉన్నాయి. కానీ భూమి పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాల కంటే అధోలోకాల్లో ఇంకా ఐశ్వర్యం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది భాగవతంలో మనం చూస్తే. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా ఎక్కడ చూసినా సరే ఈ దేహం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 4 సమస్యలు, 4 మౌలిక అవసరాలు తప్పవు. ఆహార, నిద్ర, భయమైదునాలు అనేటువంటి 4 మౌలిక అవసరములు తప్పవు. అలాగే జన్మ, మృత్యు, జరావ్యాధులు అనేటువంటి 4 సమస్యలు తప్పవు. ఇవి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి. అయితే ఉన్నత లోకాలలో ఇంద్రియ భోగానికి ఉన్నతమైనటువంటి అవకాశాలు ఉంటాయంటే జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయన్నమాట. ఏ విధంగా అయితే అంటే ఇది ప్రతి చోటన ఉంటుంది. త్రిగుణాల యొక్క ప్రభావం అనేది ఈ జగత్తులో ప్రతి అణువున త్రిగుణాల ప్రభావం కనిపిస్తుంటుంది. మనుషులలో మనకి తెలుసు 3 గుణాల్లో ఉంటాం, చెట్లలో 3 గుణాల్లో ఉన్నాయి, పశువుల్లో 3 గుణాల్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ భౌతిక ప్రపంచంలో ఉదాహరణకి రాయి తీసుకున్న రాతిలో కూడా 3 గుణాలు ఉన్నాయి. సాత్వికమైనటువంటి రాళ్ళు, రాజసికమైనటువంటి రాళ్ళు, తామసికమైనటువంటి రాళ్ళు ఉంటాయి, జంతువుల్లో ఉంటాయి. ఎక్కడ చూసినా ఈ త్రిగుణాల యొక్క ప్రభావం అనేది ఉందన్నమాట. అయితే ఊర్ధ్వానికి పోయే కొద్దీ సత్వగుణపు లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. అందుకే కైలాసంలో ఇచ్చినటువంటి వృక్షాల వివరణలో మనం చూసాం. ఏవైతే కైలాసంలో ఉన్నటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవి మన భూమిపై కూడా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మరి భూమిపైన వాటిని దేవతా వృక్షాలు అంటారని కూడా చెప్పుకున్నాం. మరి ఇక్కడ మనకి వర్ణన కనిపిస్తుంది. ఈ దేవతలు కైలాస లోకానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమేం చూస్తున్నారనేది మనకి చెప్తున్నారు. ఇక్కడ మనకి భూమిపై ముఖ్యంగా కలియుగంలో మనం చూస్తే అరణ్యాలన్నీ కూడా పనికిరానటువంటి చెట్లతో నిండిపోయి ఉంటాయి, తుమ్మ చెట్లు ఇలాంటి వాటితో. కానీ పూర్వం అరణ్యం అంటే ఏమిటి? పంచాశూర్ధ్వం వనం గచ్చే ఏమన్నారు? పంచాశూర్ధ్వం వనం గచ్చేత్ అని చెప్పన్నారు. అంటే 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వనానికి వెళ్ళాలన్నారు. ఎందుకంటే వనంలో ఎలాంటి కష్టం లేకుండా మనిషి బతకగలిగే పరిస్థితులు ఉండేవన్నమాట పూర్వం. ఎందుకంటే సహజంగా సెలయేర్లలో నీళ్లు దొరికేవి, కొండ గుహలు ఉండేవి, ఇక్కడ చెప్పుకున్నట్టుగా పెద్ద పెద్ద వటవృక్షాలు ఉండేవి, అలాగే పండ్లు ఇవన్నీ కూడా లభించేవి. చూడండి, అంటే చివరికి ఒక 500-600 సంవత్సరాల క్రితం కూడా కొంతవరకు పరిస్థితులు అలా ఉండేవని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి గోస్వాముల యొక్క వివరణ మనం చూసాం కదా. శ్రీనివాసాచార్యులు వారు ఆయన షడ్గోస్వామి అష్టకంలో తెలియజేశారు. ఏమన్నారు?
గోస్వాములు ఎక్కడ జీవించేవారట? చెట్ల కింద జీవించేవారు వారు. మరి చెట్లు అంటే ఏదో మనకున్నటువంటి చెట్లలో ఉండేవి కావు, అవి బాగా విశాలంగా ఉండేవి. అలాగే వాళ్ళు పర్వత గుహల్లో కూడా జీవించేవారు. వర్షాలు వచ్చాయనుకోండి, అప్పుడు చెట్ల కింద ఉండలేకపోవచ్చు. అంటే కొన్ని చెట్లు బాగా దట్టంగా ఉంటే చినుకులు కూడా కిందకి పడకపోవచ్చేమో, కానీ సాధారణంగా వర్షం పడితే కనీసం కొంత తుపరన్న పడుతుంది కదా చెట్టు కింద ఉంటే. కాబట్టి గుహల్లో కూడా ఉండేవారు. మనం చూసాం గోస్వాములు వాళ్ళు, రూపగోస్వామి అనుకుంటా, వారు ఉన్నటువంటి ఒక గుహలో ఒక పెద్ద సర్పం కూడా ఉండేదట. తర్వాత అది మెల్లగా పైకి వెళ్ళిపోయిందని చెప్పుకుంటాం. అయితే కలియుగంలో ఆ పరిస్థితులు లేవు. అరణ్యాలన్నీ కూడా అవి ప్లాంటేషన్లుగా మారిపోయాయి అనమాట. అరణ్యం అంతా కూడా ఒకే రకం జాతి చెట్లు కనిపిస్తాయి. ఇదే యూకలిప్టస్ చెట్లు, జామాయిల చెట్లు అంటారు, అవే ఉంటాయి. ఇక అరణ్యాల్లో ఏముంటాయంటే కోతులు ఉంటాయి ఎక్కువగా. ఇక అంతకు మించి సెలయేర్లు కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కొద్ది చోట్ల. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవరాశులు కూడా ఒకదానితో ఒకటి విడదీయరానిటువంటి సంబంధం ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనిషి ఆ సంబంధాన్ని బలవంతంగా తెంచుకోవాలని చూస్తున్నాడు. దాదాపుగా తెగిపోయింది కూడా ఆ సంబంధం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆధునిక పట్టణాలు, ఆధునిక జీవన విధానం ఏదైతే ఉందో, ఈ ఆధునిక జీవన విధానం అంతా కూడా మనిషి ఒక్కడే ఆనందంగా ఉండాలి, మిగిలిన జీవరాశులతో సంబంధం లేకుండా అనే ఒక పునాదిపై నిర్మించబడింది ఈ ఆధునిక జీవన విధానం. కానీ మన వైదిక సంస్కృతి అట్లా కాదు. సర్వే జనాః సుఖినో భవంతు అనేటువంటిది వైదిక సిద్ధాంతం. సర్వే జనాః సుఖినో భవంతు అంటే ఏమిటి? జనాః అంటే దేహమును పొందిన ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా ఉండుగాక. కాబట్టి ఇది ఒక జీవజాతి మరొక జీవజాతిపై ఆధారపడి పరస్పర సహకారంతో జీవించే విధానమే వైదిక జీవన విధానం. కానీ ఆధునిక జీవన విధానం ఇది ఈ క్రైస్తవ ఆలోచనపై ఆధారపడి ఉన్నటువంటిది అన్నమాట. ఎందుకంటే క్రైస్తవ ఆలోచన ఏమిటి? వాళ్ళు ఏమంటారంటే, దేవుడు ఈ భూమిని సృష్టించాడు దేనికోసం? మనుషుల కోసం. మిగిలిన జీవజాతులన్నీ కూడా మనిషి యొక్క ఆనందం కోసమే ఉన్నాయి అని చెప్పి. ఈ వాక్యం ఉంది కదా బైబిల్లో, గాడ్ హ్యాస్ గివెన్ డొమినియన్ ఓవర్ ద అదర్ లివింగ్ ఎంటిటీస్. ఏం చెప్తారంటే బైబిల్లో, దేవుడు మనిషికి అన్ని జీవరాశులపై గుత్తాధిపత్యాన్ని ఇచ్చాడు అని. కానీ దాన్ని వారు తప్పుగా వ్యాఖ్యానిస్తారు. గుత్తాధిపత్యాన్ని ఇచ్చాడు అంటే మనిషి ఏం చేయాలంటే సకల జీవరాశులను సంరక్షిస్తూ వాటి నుండి ప్రయోజనాన్ని పొంది భగవత్ సేవలో ఆనందంగా ఉండాలి. అది విషయం. ఇప్పుడు ఏముంది, ఒక చెట్టుకి మనం నీరు పోసి దానికి కొంచెం రక్షణ ఇస్తే అదే మనకి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది కదా, నీడనిస్తుంది. స్వయంగా శ్రీమద్ భాగవతంలో మనం చూడొచ్చు, కృష్ణ బలరాములు, కృష్ణుడు స్వయంగా ఈ వృక్షాలను ఎంతో కీర్తిస్తాడు. ఒక శ్లోకంలో మనం చూస్తే 1-2 శ్లోకాలు. ఇంకా ఆయన ఏమంటాడంటే, మహాత్ములు అని చెప్పి అంటాడు చెట్లను. చూడండి, చెట్లకు ఉండే లక్షణాలు మహాత్ముల లక్షణాలు అని చెప్పి అంటాడు. ఎందుకని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది? ఎందుకంటే ఈ చెట్లు చూడండి, అవి దేనిని కూడా ఆశించవు. చూడండి, అహైతుకి అప్రతిహత అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం చెట్లలో చూడొచ్చు కదా. భాగవతంలో ఏది అత్యున్నతమైనటువంటి ధర్మం అంటే నిర్వచనం చెప్పబడింది కదా, సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అధోక్షజే అహైతుక్యప్రతిహత యయాత్మా సుప్రసీదతి అని చెప్పన్నారు. ఏ విధమైనటువంటి హేతువు ఆశించకుండా, అంటే ఏ విధమైనటువంటి హేతువు లేకుండా అప్రతిహతముగా, హేతు అంటే ఏమిటి? ఏదో ఆశించి చేసేది కాదు. అప్రతిహతం అంటే ఏమిటి? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన యొక్క ధర్మాన్ని కొనసాగించడం. మరి చెట్లు మనం చూస్తే, మరి ఎన్నో చెట్లు ఎవరు వేయరు, వాటంతటా అవి లేస్తాయి కదా. అవి ఎప్పుడు కూడా వాటి ఆకులు కోసేవాళ్ళు, కొమ్మలు నరికేవాళ్ళు, వాటి కాండాలను నరికేవాళ్ళు, లేకపోతే వాటి పండ్లను కోసుకునేవాళ్ళు, వాటి నీడను అనుభవించేవారు. ఇవన్నీ అంటే చెట్టు నుంచి లాభాన్ని పొందేవారు ఎవరైతే ఉన్నారో, చెట్టు ఎప్పుడు కూడా నాకు వీళ్ళు ఏమి ఇచ్చారని ఎప్పుడు కూడా ఆలోచిస్తుందా? ఆవైనా సరే ఒకవేళ తెలియని వాడికి పాలు ఇవ్వకపోవచ్చేమో కదా. ఆవులు ఒకసారి తమ యొక్క పొదుగులో పాలు నిలిపేసుకుంటాయి, ఇవ్వవు. మచ్చిక చేసుకోకపోతే అవి పాలు ఇవ్వవు. చూడండి, కానీ చెట్లు చూడండి అలా కాదు. చెట్లు ఎప్పుడు కూడా ఎవరైతే నా చెట్టుకి పండ్లు కోసుకుంటున్నాడో నేను వీడికి ఇవ్వాలా లేదా, వీడెవడో నాకు సంబంధం లేదు, వీడు నాకు ఎప్పుడూ ఒక చుక్క నీరు కూడా పోయలేదు, వీడికి నేను ఎందుకు పండు ఇవ్వాలని అనుకుంటుందా, వీడికి ఎందుకు నేను నీడవ్వాలని అనుకుంటుందా? లేదు. చూడండి, భగవంతుడి సృష్టి. కాబట్టి చూడండి, అహైతుకి అని చెప్పి అన్నాం.
ఎలాంటి హేతువుని ఆశించదనమాట చెట్టు. నీడనిస్తుంది. మనం ఎన్నెన్ని తీసుకుంటున్నాం చెట్ల నుంచి. ఆకులు తీసుకుంటాం, దాని కాయలు తీసుకుంటాం, పండ్లు తీసుకుంటాం, కొమ్మలు నరుక్కుంటాం, నీడను పొందుతాం, ఇల్లు నిర్మాణం కోసం వాటిని తీసుకుంటాం. చూడండి, వాటి నుంచి వాటి నుంచి నార తీసుకుంటాం, పుష్పాలు తీసుకుంటాం. చక్కటి శ్లోకం ఉంది భాగవతంలో. వాస్తవంగా కృష్ణుడు కీర్తిస్తాడు, ఇది మహాత్ముల లక్షణం అని చెప్పి అంటాడు చెట్లను చూసి. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు కూడా శిక్షాష్టకంలో ఆయన చెప్తారు, కీర్తనీయ సదాహరి, ఎల్లప్పుడూ కూడా హరిని కీర్తించాలంటే ఏ లక్షణం ఉండాలట, తరోరివ సహిష్ణునా అని చెప్పన్నారు. చెట్టు కంటే సహనం ఉండాలి అని చెప్పన్నారు. ఎందుకంటే చెట్లు చూడండి, అవి ఇందాక చెప్పుకున్నాం అహైతుకి అని చెప్పుకున్నాం. దేన్ని ఆశించి అవి ప్రయోజనాలను ఇవ్వవు, ఏం ఆశించకుండా ఇస్తాయి. రెండవది, హాని తలపెట్టినా సరే వాటి ధర్మాన్ని అవి వదిలిపెట్టవు. చూడండి, ఎవరైనా వచ్చి చెట్టుని సగం నరికేశారనుకోండి, నరికినా సరే అది తన ధర్మాన్ని పాటిస్తూనే ఉంటుంది. చూడండి ఎంత విశేషం. మనం వీళ్ళు ఒక చెట్టు కొమ్మ నరికేస్తే అదేమన్నా ప్రతిఘటిస్తుందా? ఇంకా నేను నీడేమోనని చెప్పి మొత్తం ఆకులనే వెనక్కి లాకేసుకోవడం అలాంటిది ఏమైనా ఉంటుందా? ఉండదు. తన ధర్మం అలాగే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. చాలా విశేషం ఇది భగవంతుడి సృష్టి. చూడండి, అవి తమ కర్మను అనుభవిస్తున్నాయి చెట్లు, కానీ భగవంతుడు యొక్క సృష్టిలో ఏది నిరుపయోగమైనది ఏది లేదనమాట. అంటే అవి అధమమైనటువంటివి అయినప్పటికీ, అవి తమో గుణంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు వాటిని కూడా సేవ చేయడానికి అనుమతిస్తున్నాడు ఇక్కడ. చూడండి, అది విశేషం. భగవత్ సేవకి ఎవరు అనర్హులు కాదనమాట. సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో ఉన్నవారు ఎవరైనా సరే భగవత్ సేవ చేయొచ్చు. అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే వారి వారి గుణాలను బట్టి అవి పొందినటువంటి స్వభావాలు ఏవైతే ఉన్నాయో, ఆ స్వభావాన్ని అనుసరించి అవి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం భగవత్ సేవలో వినియోగించుకోవచ్చు. పులి అది ఎంతో క్రూరమైనటువంటిది కదా, కానీ దాని చర్మానికి కూడా ఉపయోగం ఉంది, ఉందా లేదా? పులి గోళ్లకు ఉపయోగం ఉంది. పులి గోళ్ళు మరి భగవంతుడికి చక్కగా దాంతో హారం తయారు చేస్తారు. పులి చర్మాన్ని వాడుకుంటాం. పులి పంజాలు ఉంటాయి చూడండి, దాన్ని కూడా వాడుకుంటారు. ఇలా ప్రతిదీ. గుర్రం ఉందంటే గుర్రం తోకతోనే పూర్వం అన్నీ కూడా పెయింట్ బ్రష్లు తయారు చేసేవారు. గుర్రె ఉందంటే దాని యొక్క వెంట్రుకలు ఏవైతే ఉన్నాయి, గుర్రె బొచ్చు ఏదైతే ఉందో దాన్ని వాడతాం. చూడండి, ప్రతి జీవరాశి నుండి కూడా ఉపయోగం ఉంది. ఈ విధంగా భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు అనమాట. ప్రతి జీవిని ఒకటి మరొకటిపై జీవో జీవస్య జీవనం. చూడండి, ఒక జీవి మరొక జీవిపై ఆధారపడి ఉండేలా. కానీ ఏవైతే మనం చూస్తే అబ్రహామిక్ ధార్మిక విధానాలు ఏవైతే ఉన్నాయి, అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఈ పాశ్చాత్య దేశాల్లో పుట్టినటువంటి మత విధానాలు చూస్తే వాళ్ళు ఏమంటారంటే మనిషి ఒక్కడే భోగి, మిగతా వాళ్ళంతా కూడా అతని యొక్క భోగం కోసం ఉన్నవారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మనిషికి భగవంతుడు గుత్తాధిపత్యాన్ని ఇచ్చాడు. కానీ ఎందుకు ఇచ్చాడు? వాటిని సంరక్షిస్తే అవి ఎంతో సేవ చేస్తాయి మనకి. ఆ సేవను మనం భగవంతుడికి వినియోగించాలి. అది ఇక్కడ ఉద్దేశం. భగవంతుడికి గుత్తాధిపత్యం ఇచ్చింది. ఇప్పుడు ఎడ్లు లేకపోతే ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, వాటికి ఏం అవసరం? కొంచెం గడ్డి పడేస్తే వాటికి కొంచెం గడ్డి పడేసి వాటిని ఎవరో చంపకుండా జాగ్రత్తగా చూసుకుంటే అవి ఎంత సేవ చేస్తాయి కదా. వాటిని మనం మచ్చిక చేసుకుంటే ఎంత సేవ చేస్తాయి. అవి మూఢమైనవి అయి ఉండొచ్చు. కాబట్టి మూఢమైనవి కాబట్టి వాటికి ఏం చేయాలి? వాటిని ఆ మూఢంగానే ఉంచి వాటికి కావాల్సినటువంటిది ఏదో ఆహారాన్ని ఇచ్చి దాన్ని మనం సేవలో వాడుకోవడమే. అది భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు. కాబట్టి ఇక్కడ గోస్వాములు మనం చూస్తే మనకు అనిపించవచ్చు, అంటే ఇది వైరాగ్యం ఒకటి, అందులో ఎలాంటి సందేహం లేదు, వాళ్ళు చెట్ల కింద ఉండేవారు. కానీ మరొక రకంగా చూస్తే మీరు చూడండి, వేసవికాలం వచ్చిందంటే మనం ఎంత గొప్ప భవనాన్నైనా నిర్మించుకుని ఉండొచ్చు, కానీ చెట్టు కింద ఉన్నటువంటి చల్లదనం భవనం కింద ఉంటుందా? భవనంలో ఉంటుందా? చెప్పండి. అంటే చెట్టు ఏదైతే సహజంగా చల్లదనాన్ని ఇస్తుందో దానిని కృత్రిమంగా మనిషి తీసుకురాలేడు. చూడండి, తీసుకురావాలంటే ఎంత శ్రమించాల్సి వస్తుంది. పచ్చని చెట్టు ఉందనుకోండి, పచ్చని చెట్టు కింద నుంచుంటే ఎంత చల్లగా ఉంటుంది. దాన్ని మీరు కృత్రిమంగా ఎలా తీసుకురాగలరు? రేక్ షెడ్ వేస్తే వస్తుందా? పెంకుటిల్లు కడితే వస్తుందా? స్లాబ్ వేస్తే వస్తుందా? లేదు. మళ్ళీ దాంట్లో ఏసీ అమర్చాలి. మళ్ళీ దానికి ఉండేటువంటి ఏమున్నాయి? దానికి ఉండేటువంటి ఏమంటాం డ్రాబ్యాక్స్ వాటికి ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్లు వాటికి ఉన్నాయి.
ఆ, మనకు తెలుసు వేసవికాలం తాటాకిళ్ళలో చాలా చల్లగా ఉంటుంది. కానీ ఆకు అది ఎండిపోయిన తర్వాత ఇచ్చే చల్లదనానికి, పచ్చిగా ఉన్నప్పుడు ఇచ్చే చల్లదనానికి కూడా వేడి ఉంటుంది. దానికి తేడా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తే ఎందుకని పూర్వం పర్ణశాలలు ఏర్పాటు చేసేవారు. పర్ణశాలలు అంటే ఏమిటి? పర్ణములు అంటే ఆకులు. ఆకులతో పైకప్పు వేస్తే అన్నిటికంటే చల్లగా ఉంటుంది. తాటే కొట్టి మనం చూడండి, ఇప్పుడు పాక వేసాము, మనం పాకల్లో ఉన్నాం కూడా, చాలా చల్లగా ఉంటుంది. కానీ అదే ఆకు చెట్టు కింద ఉందనుకోండి, ఆ చెట్టు కింద నుంచి ఇంకా చల్లగా ఉంటుంది. కాబట్టి గోస్వాములు ఒక విధంగా చెప్పాలంటే సరళ జీవనంలో చాలా ఉన్నతమైన సుఖం ఉంటుందన్నమాట. కాబట్టి గోస్వాములు చెట్ల కింద ఉండేవాళ్ళు. ఆ విధంగా ఏ భవనంలోనూ కూడా పొందలేనటువంటి గొప్ప సౌకర్యాన్ని పొందేవారు. అలాగే గుహల్లో మీరు ఎప్పుడైనా చూడండి, కొండ గుహల్లో చల్లగా ఉంటుందన్నమాట. చీకటిగా ఉంటుంది, అది వేరే విషయం. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదానికి రెండు వైపులా ఉంటాయి. ఒకటి లాభం ఉంటుంది, ఒకటి నష్టం ఉంటుంది, అది వేరే విషయం. మరి ఇక్కడ మరొక విషయం మనం చూస్తే, ఇక్కడ ఉన్నత లోకాల్లో ఉన్న చెట్ల పరిమాణం చూడండి ఎంత ఉందో. ఇది లో ఛార్జింగ్ అని చూపిస్తుంది. 10% బ్యాటరీ రిమైనింగ్. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనకి ఎక్కడో అమెరికా దేశంలో రెడ్ ఓక్ ట్రీస్ అని చెప్పి ఉంటాయి, రెడ్ వుడ్ ట్రీస్ అని చెప్పి. అందులో ఒకటి సిక్వా డెండ్రాన్ అని చెప్పి ఒక వృక్షం ఉంది. అది ఎంత పొడవుగా ఎదుగుతాయంటే, అవి ఎంత లావు అవుతాయంటే, అందులోంచి ఆ చెట్టు మధ్యలోంచి రోడ్డు కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి, చూసే ఉంటారు కదా చాలామంది, చూసారు అది. ఆ చెట్టు ఎంతో లావుగా ఎంతో పొడుగ్గా ఉంటుంది. దానికి చెట్టు మధ్యలో దాన్ని ఏం చేస్తారంటే తొలిచేసి అందులోంచి ఒక బస్సు వెళ్ళిపోతుంది. చూడండి, చెట్టు ఇంకా బతికే ఉంటుంది. అలాగే అలాంటివి ఉన్నాయి, మనం చూడొచ్చు. అలాగే కలకత్తాలో మనం చూస్తే ఏషియాటిక్ సొసైటీ అని ఒకటి ఉంది. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉందన్నమాట. దాని ఆది అంతం ఎవరికీ తెలియదు అనమాట. అంతా ఒక ఊరంతా చెట్టు విస్తరించిపోయిందనమాట. మన భూమి మీదే ఇలాంటివి చూస్తున్నాం. ఏదో 5000 సంవత్సరాల పురాతనమైన చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే మనం చూస్తే మన ప్రాంతంలో చాలా ఊరు పేర్లు చెట్ల మీద వస్తాయి. మీరు గమనించారో లేదు? ఒక తాడి చెట్టు మీద ఎన్ని ఊరు పేర్లు ఉన్నాయి చూసారు ఎప్పుడన్నా? ఒక తాడి చెట్టు మీద ఎన్ని ఊరు పేర్లు ఉన్నాయి చూడండి. వేప చెట్టు మీద ఎన్ని ఊరు పేర్లు ఉన్నాయి. మర్రి చెట్టు మీద ఎన్ని ఊరు పేర్లు ఉన్నాయి. మీరు గమనించండి ఒకసారి. ఇప్పటివరకు ఆలోచించి ఉండరు. ఒకసారి మీరు వెళ్ళి అట్లాస్ తీసుకొని చూస్తే, అందులో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతంలో చూస్తే వేములవాడ అన్నారనుకోండి ఉదాహరణకి. వేములు అంటే ఏమిటి? వేప చెట్లు. వేముల దీవి అన్నారనుకోండి, వేములు అంటే ఏమిటి? వేప చెట్లు. అర్థమవుతుంది కదా? తాటిపర్రు అన్నారనుకోండి, తాటిపర్రు అంటే ఏమిటి? తాటి చెట్లు ఉంటాయి ఇక్కడ, వాటి పేర్లు అలా వచ్చాయి. మర్రి బంధం అంటారు, అదొక ఊరి పేరు చూడండి. ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట చెట్ల పేర్ల మీద వచ్చినటువంటి పేర్లు, ఊరి పేర్లు. ఎందుకనంటే పూర్వం మరి అంత ప్రముఖంగా ఉండేవి చెట్లు అంటే. చూడండి, ఇక్కడ కైలాసంలో మనం చూస్తే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ విశేషం గమనించారో లేదో మీరు? కైలాసంలో ఉన్న వైభవాలన్నీ వివరించారు. కానీ ఈ వైభవాలన్నిటికీ యజమాని అయినటువంటి వాడు మాత్రం చెట్టు కింద ఉంటున్నాడు. చూడండి, ఆయన సేవకులు మాత్రం వాటన్నిటిని భోగిస్తున్నారు. గమనించారో లేదో మీరు? ఆయన యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో, శివుని యొక్క అనుచరులు, వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి రకరకాల ఇవన్నీ కూడా భోగిస్తున్నారు. దేవతల విమానాలు వేసుకొచ్చి ఆ కైలాసంలో విహరిస్తున్నారు. కుబేరుని యొక్క సంతానం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ సెలయేర్లలో, లేకపోతే అరణ్యాల్లో, జలపాతాల్లో వాళ్ళందరూ కూడా ఆనందాలు అనుభవిస్తున్నారు, విమానాల్లో ఎగురుతున్నారు. చూడండి, కానీ అక్కడ ఉన్నటువంటి యజమాని మాత్రం ఎక్కడ ఉంటున్నాడంటే ఆయన ఒక చెట్టు కింద ఉంటున్నాడు. చూడండి, అది ఇక్కడ మనం చూస్తే. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, వైష్ణవుడు తను కలిగి ఉన్నటువంటి వైభవాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని విష్ణువు యొక్క సేవ కోసమే వినియోగిస్తాడు, కానీ తాను భోగించాలనుకోడు. కాబట్టి ఒక భక్తుడు ఏవైతే అనేక రకాల సౌకర్యాలు మనం చూస్తే, పూర్వం గురు మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రవచనం ఇచ్చారు. ఇక్కడ ఏమన్నారంటే, ఈ భవనాలన్నీ కూడా కట్టేది మీకోసమే అని చెప్పారు జనాన్ని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి భవనాలతో సంబంధం లేదు.
ఇక్కడ ఏవైతే రకరకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామో, పెద్ద పెద్ద భవనాలు, లేకపోతే షవర్లు, లేకపోతే బాత్రూమ్లు, లేకపోతే లెట్రిన్లు, అవి ఇవి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వాస్తవంగా ఇవన్నీ మనం దేనికోసం స్వీకరిస్తున్నామంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం. ఎందుకంటే సాధారణమైనటువంటి జనులకు అవన్నీ అవసరం కాబట్టి. అర్థమైంది కదా. కాబట్టి శివుడు కూడా ఇవన్నీ కూడా కైలాసంలో ఇన్ని రకాల సౌకర్యాలన్నీ ఎందుకు ఉన్నాయంటే ఆయన అనుచరుల కోసం, ఆయన కాదు. ఆయన చెట్టు కింద ఆనందంగా ఉన్నాడు. పైగా ఆ చెట్టు ఎంత ఉంది, కైలాసానికి తగినట్టుగానే 800 మైళ్ళు ఎత్తుందట చూడండి. ఎందుకంటే ఇక్కడ 100 యోజనాలు అని చెప్పన్నారు. ఒక యోజనము అంటే మనకి 8 కిలోమీటర్లు వస్తుందన్నమాట. కాబట్టి 800 మైళ్ళ ఎత్తు కలిగి ఉందట చెట్టు. దాని శాఖలేమో 600 మైళ్ళ వరకు విస్తరించి ఉన్నాయట. అంటే ఎంత దట్టమైనటువంటి చెట్టు అది. అది వేడిని తగ్గించి చల్లదనాన్ని కలిగిస్తుంది. చూడండి, చివరికి శివుడు కూడా సరళ జీవనం గడుపుతున్నాడు. చూడండి, ఎందుకు సరళంగా జీవిస్తున్నాడంటే ఉన్నతంగా ఆలోచించడం కోసం. అర్థమవుతుంది కదా. శ్రీల ప్రభుపాదులు వారు కూడా అదే ఇచ్చారు మనకి. భూమి మీద కూడా అదే జీవన విధానం కలిగి ఉండాలి వాస్తవంగా. సరళ జీవనం, ఉన్నత చింతనం, అది మనకి ఇచ్చారు. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. చూడండి, వృక్షఛాయ వేడిమిని తగ్గించి చల్లదనమును కలిగించుచుండెను. చూడండి, మీరు మన భవనాల్లో కూడా మీరు చూడొచ్చు అనమాట. లోపల ఫ్యాన్ ఇవన్నీ కూడా అవసరం. బయటకు వస్తే చక్కగా చల్లగా గాలి వస్తుంది, అంతే, ఏం అవసరం లేదు. అవునా కదా. కానీ మనం వాటికి అలవాటు పడిపోయి ఉన్నాం, వీటికి మనం, ఎందుకంటే సరళంగా ఉండలేము అనమాట. అంటే మనకి ఉన్నటువంటి సేవలు కూడా కొన్ని ఉంటాయి, అది వేరే విషయం. కానీ వాస్తవంగా చూస్తే ప్రకృతిపై ఆధారపడి జీవిస్తే మనకి ఎంతో సమయం ఆదా అవుతుంది. కొంచెం తపస్సు కూడా ఉంటుంది అందులో. ఎందుకంటే సాత్వికమైనటువంటి సుఖాన్ని పొందాలంటే తపస్సు కూడా చేయాలి, సులభంగా రాదు అది. కొంత తపస్సు ఉంటుంది అందులో. ఇంకా పక్షుల కలకలరవము అచ్చట వినరాకుండెను. ఎందుకంటే అక్కడ ఆ చెట్టుపై పక్షుల గూళ్ళు ఏవి లేవన్నమాట. ఎందుకంటే అక్కడ శివునికి అక్కడ అంతరాయం కలిగించకుండా ఉండడం కోసం, ఆయనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం ఆ విధంగా ఏర్పాటు అయిందన్నమాట. ఆ చెట్టే ఒక స్కై స్క్రాపర్ బిల్డింగ్ లాంటిది అనమాట. బహుళ అంతస్తుల భవనం లాంటిది అది ఆ చెట్టు. ఎందుకంటే చూడండి, ఎన్ని మైళ్ళు పొడవు ఉంది, ఎన్ని మైళ్ళు వెడల్పు ఉంది. కాబట్టి ఆయన ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటాడు. కానీ ఆయన అనుచరులు మాత్రం చూస్తే ఎలా ఉన్నారు, వాళ్ళు అనేక రకాలైనటువంటి భోగభాగ్యాలను కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్తున్నారు, పూర్వ శ్లోకంలో ఏమన్నారు, పెక్కు స్నానఘట్టాలు కూడా ఉన్నాయట. కానీ శివుడు స్నానం చేయడు. మరి అన్ని స్నానఘట్టాలు ఎందుకని అంటే అనుచరులకు అవసరం అవన్నీ. వాటి సోపానములు వైడూర్యమణి నిర్మితములై ఉన్నాయి. సోపానములు అంటే మెట్లు వేటితో ఉన్నాయట అంటే వైడూర్యమణులతో నిర్మించబడి ఉన్నాయట. ఇది రాళ్లతో కూడా కాదు. ఇక్కడ మన పూర్వం మహారాజులు చూస్తే పుష్కరిణిలు ఉంటాయి కదా. ఆ పుష్కరిణి, వాటిని కళ్యాణి అని కూడా అంటారు. కళ్యాణి, పుష్కరిణి అంటారు. వాటి మెట్లు రాతితో కడితే ఇప్పటికీ మనం చెప్పుకుంటాం, అబ్బో శ్రీకృష్ణదేవరాయలు కట్టాడటండి. ఎవరైనా హంపి వెళ్ళారో లేదో, హంపిలో చూస్తే ఒక వైభవపేతమైనటువంటి పుష్కరిణి ఒకటి కట్టాడనమాట కృష్ణదేవరాయలు. ఇప్పటికీ కూడా అది ఉంది, అద్భుతంగా ఉంటుందన్నమాట రాళ్లతో కడితే. కాబట్టి ఈ భూమిపై రాళ్లతో ఏదన్నా కడితే అది గొప్ప వైభవపేతంగా పరిగణిస్తాం. కానీ అక్కడ ఉన్నత లోకాల్లో మనం చూస్తే అన్ని వైడూర్యమణులతో నిర్మితమై ఉన్నాయి. ఆ జలాశయములు కలువలతో నిండి ఉన్నాయి. అటువంటి సరస్సులను దాటుచు ఈ దేవతలందరూ చివరికి ఒక పెద్ద వటవృక్షం ఉన్నటువంటి ప్రాంతమునకు చేరిరి. చూడండి, మొత్తం చుట్టూ ఆవరణ అంతా కూడా వైభవపేతంగా భవనాలు అవి ఇవి మొత్తం అన్ని విలాసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ కేంద్ర బిందువు ఎక్కడ అంటే మధ్యలో ఒక చెట్టు ఉందన్నమాట. చూడండి, ఆ చెట్టు కింద ఎవరున్నారు, శివుడు ఉన్నాడు. కాబట్టి ఈ వృక్షాలకు చాలా చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. మనం చూస్తే వృందావనంలో కృష్ణ బలరామ మందిరంలో మధ్యలో ఒక తమాల వృక్షం ఉంటుందన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు పొరపాటును కూడా అవసరం లేకుండా చెట్లను కొట్టనిచ్చేవారు కాదు. వీలైతే ఆ చెట్లను ఉపయోగించుకుంటూ మనం నిర్మాణాలు చేయాలి తప్ప చెట్లను తీసివేయకూడదు. ఎందుకంటే ఎన్ని భవనాలు ఉన్నా మళ్ళీ చివరికి చెట్టు కింద కూర్చోవలసిందే వెళ్ళి, అవునా కదా. ఇంకా ఇప్పుడు చూడండి, మనకి ప్రభుత్వం గ్రీన్ బిల్డింగ్స్ అని చెప్పి ఒక నినాదం వచ్చింది. గ్రీన్ బిల్డింగ్స్ అంటే భవనం మీద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొక్కలు పెంచేస్తున్నారు అన్నమాట. ఆ భవనంపై ఎండ పడకుండా చెట్లు పెంచుతున్నారు. మళ్ళీ అదే చూడండి, అదేదో నేరుగా చెట్టు కింద కూర్చోవచ్చు కదా. ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్స్ మీరు చూడండి, ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఏమంటారు వాటిని, ఈ నకళ్ళు విడుదల చేస్తుంది అనమాట. అంటే ఎలా కట్టబోతున్నారు వాళ్ళు, ప్రణాళికలు ఏమిటి, కొత్తగా కట్టబోయే
హైకోర్టు ఏమిటి, ఈ కోర్టులు ఏంటి, ఆ కోర్టు, ఇవన్నీ రకరకాలుగా సచివాలయ భవనం ఎలా ఉంటుంది, ఇలాగ వాళ్ళు ప్లాన్లు విడుదల చేస్తుంటారు. ఆ ప్లాన్లో మనం చూస్తే ఆ బిల్డింగ్ అంత చుట్టూ అంతా కూడా చెట్లు ఉంటాయి, పైన మొక్కలు ఉంటాయి. ఎక్కడ వీలైతే అక్కడ మొక్కలే మళ్ళీ చూడండి. ఎందుకంటే మొక్కలు లేకపోతే, చెట్లు లేకపోతే చల్లదనం లేదంతే మళ్ళీ. అర్థమవుతుంది కదా. సో పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే అదంతా ఎందుకు, నేరుగా ప్రకృతిలోనే జీవించేవారు, ముఖ్యంగా తాపసులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా మన వైదిక సంస్కృతి ఏమిటంటే, ఆ విధంగా మనం ఒక చెట్టుని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. ఉంది కదా, వృక్షో రక్షతి రక్షిత అని చెప్పి. అది ఉందో లేదో సంస్కృతంలో తయారు చేశారో వేరే విషయం, కానీ ఆ పదం ఉన్నా లేకపోయినా అర్థం అయితే వాస్తవం. వృక్షాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అని కదా. సో కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి కృష్ణుడి పేరే కుంజ విహారి అని చెప్పి. కుంజములు అనేవి ప్రత్యేకమైనటువంటివి అనమాట. కుంజములు అంటే ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద పొదల్లాగా ఉండి, అవి ఏం చేస్తాయంటే లోపల చక్కటి ఆవాసాలను ఏర్పాటు చేస్తాయన్నమాట. పొదరిళ్ళు అని చెప్పి అంటాం కదా, పొదరిళ్ళు. పొదరిళ్ళు అంటే ఏమిటి, మొత్తం పొద కమ్ముకుని ఉంటుంది, కానీ అంటే పైన అంతా కూడా ఆవరించి ఉంటుంది, చక్కగా గుంబనంగా ఉంటుందన్నమాట. పైన అంతా చల్లగా, కింద మాత్రం ఖాళీ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా మొగలి తోపులు చూసారో లేదో, ముఖ్యంగా మనం మొగలి తోపులు చూస్తే ఈ మొగలి చెట్లు చాలా పొడుగ్గా వెళ్ళిపోతాయి పైకి, అంటే పైనంతా ఉంటాయి, కింద చూస్తే మొత్తం అంతా కూడా ఖాళీలు ఉంటాయన్నమాట ఆ చెట్ల మధ్య పొదలు. అవి కూడా మొగలి పొదలు అంటాం. మరి కృష్ణుడి పేరే కుంజ బిహారీ, అంటే పొదల్లో తిరిగేవాడు. సాధారణంగా ఎవడన్నా అటు ఇటు తిరుగుతున్నాడు, ఎరా తుప్పల్లో తిరుగుతున్నావా అంటారు. తుప్పల వెంబడి తిరుగుతున్నావు ఏంటరా, దొంగోళ్ళు పట్టుకునేవాళ్ళగా అంటారు కదా. కానీ కృష్ణుడు దివ్యమైనటువంటి తుప్పల్లో తిరిగేవాడు అనమాట. చూడండి, ఆ పేరే అది. మరి కుంజ బిహారీ అంటే ఏమిటి, తుప్పల వెంబడి తిరిగేవాడు అని. ఇదేమిటి మరి ఎంత ఆయన పేరే అలా ఉందంటే చూడండి, మరి ఎంత అర్థం ఉందో దాంట్లో, ఎంత ముఖ్యం మనకి. కాబట్టి మూర్ఖంగా ఏమిటంటే మనిషే భోగించేవాడు, ఇతర జీవరాశులన్నీ కూడా ఇవి మనిషి యొక్క ఆనందం కోసం ఉన్నాయి కాదు. సకల జీవరాశులు కూడా భగవంతుని సంతృప్తి కోసమే ఉన్నాయి. కాబట్టి మనిషి యొక్క బాధ్యత ఏమిటంటే ఇతర జీవరాశులన్నింటినీ వాటికి ఇవ్వాల్సినటువంటి రక్షణనిస్తూ వాటి నుండి సేవను పొంది దాన్ని భగవత్ సేవలో వినియోగించాలి. అది మనిషి చేయాల్సింది. అందుకోసం ఇన్ని అంటే అందరూ కూడా ఖైదీలు అయినప్పటికీ చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఖైదీల పెట్రోల్ బంకులను పెడుతున్నారు అక్కడక్కడ. ఆ పెట్రోల్ బంక్ అంతా కూడా ఖైదీలు అనమాట, అందులో పనిచేసేవాళ్ళందరూ. రాజమండ్రిలో మీరు వెళ్తే ఉంటుంది, సెంట్రల్ జైలు దగ్గర పెట్రోల్ బంక్. మన భీమవరంలో కూడా పెట్టారు ఒకటి. ఏమిటి స్పెషాలిటీ, అందరూ అక్కడికి వెళ్ళి కొట్టించుకుంటారు. ఏమిటంటే ఖైదీల బంక్ అండి అని చెప్పి. అర్థమవుతుంది కదా. సో అలాగా అందరూ ఖైదీలే ఈ భౌతిక ప్రపంచంలో. ఒకటి నెంబర్ 1, నెంబర్ 2 నిన్న చెప్పుకున్నాం కదా మనం విష్ణు సహస్రనామం. అందరూ ఖైదీలే ఇక్కడ. కానీ భగవంతుడు ఎలాంటి ఖైదు గృహాన్ని ఏర్పాటు చేశాడు చూడండి. ఈ దుర్గం ఏదైతే ఉందో, ఈ భౌతిక ప్రపంచం, భగవంతుడు ఎంత చక్కటి ఖైదు గృహాన్ని ఏర్పాటు చేశారంటే ఈ ఖైదీలు వాళ్ళు ప్రధానమంత్రి అవ్వచ్చు, అక్కడ బ్రహ్మదేవుడు కూడా అవ్వచ్చు. చూడండి, అంతే కదా. సాధారణంగా జైలు ఉందనుకోండి, అంటే భగవంతుడు సృష్టించిన ఖైదు గృహం ఎలాంటిదంటే, ఇది ఖైదు గృహం అనే భావన కూడా ఎవరికి రాకుండా ఖైదు గృహాన్ని తయారు చేశాడు భగవంతుడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా నేను జైల్లో ఉన్నాడని అనుకుంటాడు ఎవడన్నా, భౌతిక ప్రపంచంలో ఉన్నవాడు. భక్తులు తప్ప ఎవరికి తెలుసు ఈ విషయం, మనం ఖైదు గృహంలో ఉన్నామని. అంటే భగవంతుడి కృప, ఆయన దయ జాలి ఎలాంటిదంటే, ఆయన తన యొక్క ఏమంటారు వేవర్డ్, చూడండి, వేవర్డ్ సన్స్ అని చెప్పి అంటారు. అంటే పెడత్రోవ పట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష వేసే క్రమంలో కూడా వాళ్ళు హాయిగా శిక్షణ అనుభవించాలని భగవంతుడు ఏర్పాటు చేశాడు. హాయిగా శిక్షణ అనుభవించాలి. ఇది ఎలాంటిదంటే, తల్లి మనం చూస్తుంటాం, ఇంట్లో వాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, వాడిని ఏదో ట్యూషన్ ఏదో పెట్టి పంపేస్తారనమాట. తల్లి చెప్తుంది వాడిని మాస్టర్తో, వీడు ఇంటికాడు ఉంటే అల్లరి చేస్తున్నాడండి, వినట్లేదు, మక్కిలు విరిచేయండి, వీడిని ఇరక్కొట్టేయండి పట్టుకొని అని చెప్పాను. కానీ దాంతోపాటుగా ఏం చేస్తుంది, మళ్ళీ వాడికి ఆకలిస్తుందేమో టిఫిన్ క్యారేజ్లో మళ్ళీ వాడికి, ఎవరైనా నాన్న ఇంటర్వ్యూలో తినమ్మా నువ్వు, ఇదిగో ఇది నీకు సమోసా చేశాను, ఇది పైనాపిల్ ముక్కలు, ఇవేం మామిడికాయ ముక్కలు, ఇది మామిడి తాండ్ర, చక్కగా తిను, పాలకోవా బిళ్ళలు ఇవి అని చెప్పి అంటుంది అనమాట.
అలాగే భగవంతుడు కూడా ఈ ఖైదు చూడండి, ఈ పెద్ద ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి ఒక జైలుని, ఒక అందమైన జైలు తయారు చేశాడు అన్నమాట. అది ఎంత అందమైన జైలు అంటే, ఆ జైల్లో ఉన్నవాడు ఎవరికి జైల్లో ఉన్నట్టుగా, ఇప్పుడు చూడండి మనం చెప్తాం కదా అతిథి సత్కారం ఎలా చేయాలట, అతిథే ఇప్పుడు చెప్తారు ఏమిటంటే ప్లీజ్ ప్లీజ్ ఫీల్ లైక్ యువర్ హోమ్ అంటుంటారు కదా. అప్పుడు మీ ఇంట్లో ఉన్నామని అనుకోండి అంటారు కదా అతిథులతో ఒక్కోసారి. మీరు మొహమాట పడొద్దండి, మీ ఇంట్లో ఉన్నామని అనుకోండి అన్నట్టుగా హోమ్లీగా ఉండాలి. కాబట్టి భగవంతుడు కూడా హోమ్లీ జైలుని సృష్టించాడు అనమాట. కాబట్టి ఏ జీవికి పొరపాటును కూడా నేను జైల్లో ఉన్నానని అనుమానం రాదు ఎక్కడ కూడా. ప్రతి జీవి కూడా ఏమనుకుంటుంది, నేను ఇక్కడ ఎంజాయ్ చేయడానికే వచ్చాను అనుకుంటుంది తప్ప, ఎక్కడ పొరపాటున ఎవరు మనలాంటి వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తే తప్ప, మనలాంటి వాళ్ళు వెళ్ళి తలుపు కొట్టి ఏదో భగవద్గీత చేతిలో పెడితే తప్ప ఎవరికి పొరపాటును కూడా సందేహం కూడా రాదు జైల్లో ఉన్నట్టుగా. చూడండి, అంత చక్కటి జైలుని భగవంతుడు సృష్టించాడు. సృష్టించి అందులో ఎన్ని రకాల వసతులు ఇచ్చాడు చూడండి. దాదాపుగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ, అంటే భగవద్ధామంలో ఉండేలాంటి వసతులన్నీ భౌతిక ప్రపంచంలో కూడా ఇచ్చేసాడు ఆయన. అర్థమవుతుంది కదా. అందుకే బ్రహ్మలోకం వెళ్తే సత్యలోకానికి వెళితే దాదాపుగా వైకుంఠంలా ఉంటుందట చెప్తారు కదా. ఇది ఎలాంటిదంటే పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ అందులో ఒకడు రాజు అంటాడు, నేను మంత్రి అంటాడు, ఒకడు భటుడు అంటాడు. అలాగే చూడండి. అలాగే ఈ ఖైదీలు కూడా ఏంటంటే, ఇందులో ఒకడికి భగవంతుడు ఇచ్చాడు, నువ్వు బ్రహ్మదేవుడు అవ్వు, నువ్వు సరదాగా బ్రహ్మదేవుడిగా ఎంజాయ్ చేయకున్నాడు. ఇంకొకటి నువ్వు ఇంద్రుడు అవుతావా, సరే ఇంద్రుడు అవ్వు, నువ్వెవరు అవుతావు, నువ్వు వరుణుడు అవుతావా, వరుణుడు అవ్వు, నువ్వే రాక్షసుడు అవుతావా, అవ్వు, పర్వాలేదు. చూడండి ఎంతటి వైవిధ్యం ఇచ్చాడు చూడండి. దేనికోసం ఇచ్చాడు ఈ వైవిధ్యం అంతా అంటే, ఈ వైవిధ్యాన్ని మనం చూసి ఈ వైవిధ్యానికి వెనుక ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనం గుర్తు చేసుకొని, మనకి ఏవైతే భగవంతుడు ఇచ్చాడో వాటికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులమై ఉండాలి. అది చాలా ముఖ్యం అన్నమాట. సో ఇది జైలైనా సరే భగవంతుడు మనం అనుభవించే శిక్ష కూడా హాయిగా అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఆయన సంతానం కదా, కాబట్టి ఆయన మనల్ని బాధించాలని లేదు. మరీ ఎక్కువైపోతే ఒక్కోసారి సరదాగా నరకానికి కూడా తీసుకెళ్తుంటాడు, అది వేరే విషయం. అక్కడ తోడేళ్ళు చీల్ చేయడం లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి, కొద్దిసేపే అది కూడా చూడండి. కానీ ఇక్కడ మనం చూస్తే మరి అందుకే ఈ వర్ణాశ్రమ విధానం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనిషి నిర్మించినటువంటి సమాజంలో అన్ని జీవరాశులకి చోటు లేదు. నగరాలు ఉన్నాయి, నగరాల్లో అన్ని జీవులకి చోటు ఉంటుందా? పేదవాళ్ళైన మనుషులకే చోటు ఉండదు. స్లమ్ ఏరియాలు ఉంటాయి, తీసిపడేస్తారు స్లమ్ ఏరియాలు. ఎందుకంటే అక్కడ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనమాట. అంటే శక్తిమంతుడే మనుగడ సాధించగలడు, అంతే కదా పట్టణాల్లో వాటిలో మనం చూస్తే. కానీ గ్రామం అనేది అలా కాదనమాట, సకల జీవులు కూడా మనుగడ సాధించగలవు కదా. అవన్నీ కూడా స్వతంత్రంగా, పక్షులు ఎగరగలవు, మొక్కలు మొలవగలవు, లేకపోతే కుక్కలు తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఆవులు తిరుగుతుంటాయి, అన్ని రకాల జీవులు తిరుగుతుంటాయి, స్వతంత్రంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి గ్రామ జీవనం అనేది చాలా ముఖ్యం. అందుకే కృష్ణుడు కూడా బృందావనం అనేది ఒక పట్టణమా గ్రామమా? గ్రామం. అయితే ఈ భౌమ బృందావనం ప్రస్తుతం పట్టణం అయిపోయింది, అది వేరే విషయం. దాదాపుగా ఢిల్లీతో కలిసిపోయింది. దురదృష్టం, మనం ఏం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి. సరే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అవును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనిషి చేసే పని ఏమిటంటే, సహజమైన వాటిని అన్నిటినీ కూడా నాశనం చేసి, మీరు చూడండి గ్రామాలన్నిటిని కూడా నాశనం చేసి పడేసి, మనిషి ఏం చేస్తారంటే పట్టణాల్లో టన్నెల్స్ లేకపోతే రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కట్టి, అలాగే పట్టణాల్లో గోడల మీద ఏం చేస్తారంటే పల్లెటూరు వాతావరణ బొమ్మలు వేసుకుంటున్నాడు ఇప్పుడు. అది చేసేది చూడండి, చూసారా లేదా?
పట్టణాల్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు? గోడల మీద ఎవరో గడ్డి మూసుకెళ్తున్నట్టు, రైతులు ఏదో నాగలు దున్నుతున్నట్టు, లేకపోతే చిన్నపిల్లలు గేదెల మీదకి వెళ్తున్నట్టు మీరు చూసే ఉంటారు. అంటే మనిషికి అక్కడుంది ఆకర్షణ, కానీ పట్టణాన్ని తయారు చేసుకుని గోడల మీద బొమ్మలు వేసుకుంటున్నాడు అన్నమాట కదా. అది గ్రామంలో చెట్టు కింద తినడం మానేసి పట్టణానికి వచ్చి ఖరీదైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎక్కడో ఒక హోటల్ పైన గార్డెన్ రెస్టారెంట్లో కూర్చొని తింటాడు అన్నమాట మనిషి. వాడు ఏదో 4 కాటన్ మొక్కలు వేసి 4 మొక్కలు అందులో ఒక టేబుల్ వేస్తాడు, అక్కడ కూర్చొని తింటారన్నమాట. దానికి ఎక్స్ట్రా కాస్ట్, ఎందుకని గార్డెన్ అంటాడు. ఏం గార్డెన్? అక్కడ 4 మొక్కలు ఉంటాయి అంతే. ఆ స్థాయికి వెళ్ళడానికి వాడు ఎంత తీవ్రమైనటువంటి తపస్సు చేయాలి చూడండి. అదేదో చక్కగా నీ గ్రామంలో నీకు ఇల్లు ఉంటుంది, అక్కడ పక్కన చెట్టు ఉంటుంది, దానికి ఎందుకు కూర్చొని తినొచ్చు కదా. లేదు, అమెరికా వెళ్ళి 105వ అంతస్తులో పెంట్ హౌస్ బయట ఒక బల్ల వేసుకుని అక్కడ ఒక 4 మొక్కలు పెంచుకుని తింటే అది జీవితంలో విజయం అన్నమాట. కాబట్టి మనిషి మూర్ఖత్వానికి పరాకాష్ట. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ధనవంత ప్రణామాలు. హరే హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు.